ఒబేసిటీ కావచ్చు, షుగర్ ఇంటేక్ కావచ్చు, అన్‌హెల్తీ ఫుడ్ అని డాక్టర్స్ చెప్పడం కావచ్చు. ఐస్ క్రీమ్ ఇండస్ట్రీ ఎటు ముందుకు వెళ్తుంది? 80% ఆఫ్ ద బ్రాండ్స్ ఇన్ ద కంట్రీ మిల్కే వాటర్ అంటే మీరు నమ్ముతారా? అవునా? దే యూజ్ ఎస్ఎంపి, క్యూమ్డ్ మిల్క్ పౌడర్. ఆర్గానిక్ అని అన్ని బ్రాండ్స్ పెడుతున్నారు కదా. మిగిలిన వాళ్ళు ఈ ప్రామిస్ చేయమని చెప్పండి. మీరు ఎస్ఎంపి వాడేసి, షుగర్ బదులు సుక్రలోస్ వాడేసి, క్రీమ్ కంటెంట్ కోసం వెజిటబుల్ ఫ్యాట్ వాడేసి, పచ్చిగా చెప్పాలంటే అదే వెజిటబుల్ ఫ్యాట్ ఇండస్ట్రియల్ ఫార్ములాకి వస్తే జనాలు టేస్ట్ చూస్తున్నారా, జనాలు హెల్త్ చూస్తున్నారా? తీయగా చల్లగా ఉండేదండి ఐస్ క్రీమ్ అని మెంటల్గా మనం ఫిక్స్ అయిపోయాం. కొన్ని సూపర్ మార్కెట్స్లో ప్రోడక్ట్స్ ఉంటాయి, 24 నెలలు ఎక్స్పైరీ ఇస్తాడు. మీట్ ఉంటుంది 24 నెలలు, ఫ్రోజన్ 24 నెలలు. మరి ప్రోడక్ట్ ఏం ప్రోడక్ట్ అది? బ్రాండ్ ప్రామిస్ ఫార్మ్ టు ఫ్రీజర్ అని అంత స్ట్రాంగ్ గా చెప్పగలుగుతున్నామంటే ఆబ్వియస్లీ అది మనం చూపించాలి కంపల్సరీగా. కానీ మీరు స్కేల్ చేసినప్పుడు ఆబ్వియస్లీ తగ్గుతూ వస్తుంది. ఆస్మా పేషెంట్స్ కూడా నా ప్రోడక్ట్ తినమంటున్నా నేను. ఆ మాట డాక్టర్ అని చెప్పగలుగుతున్నారా?